మనశంకర వరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి, నయనతార లీడ్స్ గా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ కామెడీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన మన హీరో వరప్రసాద్, ఇండియాలోనే టాప్ బిజినెస్ ఉమెన్ అయిన శశిరేఖ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. అయితే ఈ పెళ్లి శశిరేఖ ఫాదర్ అయిన జీవీకేకి ఇష్టం ఉండదు. దాంతో వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టి ఇద్దరిని విడగొడతాడు. అలాగే తన డబ్బు ఇన్ఫ్లుయెన్స్ వాడి ప్రసాద్‌ని తన పిల్లలకు గూడా దూరం జేస్తాడు. అలా 6 ఏళ్లు గడుస్తాయి. ఇక ప్రస్తుతం ఎవరి నుంచో జీవీకే ప్రాణాలకి ముప్పుండటంతో తనకి సెక్యూరిటీగా సెంట్రల్ గవర్నమెంట్ మన ప్రసాద్‌ని పంపుతుంది. మరి తర్వాత ఏం జరిగింది? జీవీకేని ఎవరు ఎందుకు చంపాలనుకుంటున్నారు? అసలు ప్రసాద్ శశిరేఖల మ్యారేజ్‌లో ఏం జరిగింది? వీళ్ళు విడిపోవటానికి జీవీకే చేసిన కుట్రలేంటి? 6 ఏళ్లుగా తన పిల్లలకి దూరమైన ప్రసాద్ తిరిగి వాళ్ళకి ఎలా దగ్గరయ్యాడు? చివరికి ప్రసాద్ శశిరేఖ మళ్ళీ కలిసారా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బానే ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బీభత్సంగా ఎంజాయ్ చేశా. అసలు మెగాస్టార్‌ని ఇలా చూసి ఎన్నేళ్లయింది. సినిమా ట్రైలర్ చూసి ఏంటిది మెగాస్టార్‌ని మెగాస్టారే ఇమిటేట్ చేస్తున్నట్టు ఉందనుకున్నా గానీ, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు సినిమాలో అనిల్ రావిపూడి బాస్‌ని ఓ రేంజ్‌లో ప్రెజెంట్ చేశాడు. ఇందులో కథా కథనాలు నాసిరకంగానే ఉంటాయి. కథగా చిన్న లైన్ తీసుకొని దాని చుట్టూ లాజిక్కులు లేకుండా ప్రెడిక్టబుల్ గా సాగే స్క్రీన్ ప్లేనే రాసుకున్నారు. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మెగాస్టార్ స్ట్రెంగ్స్ అన్ని వాడుకుంటూ ఎపిసోడ్లుగా రావిపూడి మ్యాజిక్ చేశాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. ఇంట్రో ఫైట్ దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు కుర్చీలో కూర్చుంటే ఒట్టు. ఆ ఎలివేషన్లకి ఎగిరి గంతులేస్తూ మెగాస్టార్ కామెడీ టైమింగ్ కి పడి పడి నవ్వుకుంటూ బీభత్సంగా ఎంజాయ్ చేశా. ప్రసాద్ కి తన టీం మెంబర్స్ కి మధ్య వచ్చే సీన్స్ కానీ, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గానీ, పీటీ మాస్టర్ గా స్కూల్లో పిల్లలతో వచ్చే ఎపిసోడ్ గానీ, ఇలా అన్ని ఒకదాన్ని మించి ఒకటనేలా అలరిస్తాయి. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో కొంచెం ఎంటర్టైన్మెంట్ తగ్గిపోతుంది. చాలా సన్నివేశాలు ఫ్లాట్ గా సిల్లీగా అనిపిస్తాయి. పోలీసులు క్రిమినల్ ని ఎన్కౌంటర్ చేయడానికి తీసుకెళ్తా మధ్యలో టీ తాగుదామని ఆగుతారంట. ఆగితే ఆగారు, ఎవరో ఒకరిని పంపించి అందరికి టీ దామంటే అయిపోద్దిగా. కానీ ఇక్కడ అందరు కట్టకట్టుకొని లోపలికి వెళ్తారు. ఈలోపు క్రిమినల్ ఎస్కేప్ అవుతాడు. అంటే స్క్రీన్ మీద మెగాస్టార్ కనపడకపోతే ఇలాంటి బొక్కలు కనపడతా ఉంటాయి అన్నమాట. అలాగే మీసాల పిల్ల పాటకి ముందొచ్చే లేడీస్ ఎపిసోడ్ కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటూ అనిల్ రావిపూడి స్టైల్లో ఉంటది. ఇక ఎప్పుడైతే కథలోకి వెంకీ మామ క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి సినిమా సెలబ్రేషన్ మూడ్ లోకి మారుతుంది. మళ్ళీ సినిమాని మనం ఎంజాయ్ చేయడం మొదలెడతాము. అయితే ఈ ఎపిసోడ్ మరీ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేకపోయినా ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటూ ఇద్దరు ఒకరినొకరు ఆట పట్టించుకోవటం భలే అనిపిస్తది. ఇక పెద్ద సర్ప్రైజ్లు ఏమీ లేకుండా క్లైమాక్స్ ని సింపుల్ గా తేల్చి పారేస్తారు. ఇక పర్ఫార్మెన్స్‌ల విషయానికొస్తే మెగాస్టార్ గురించి చెప్పేదేముంది? రఫ్ ఆడించేశారు. ఆ స్టైలు, స్వాగ్, కామెడీ టైమింగ్ ఎమోషనల్ సీన్స్ ఎంత ఫ్లాట్‌గా ఉన్నా ఆయన పర్ఫార్మెన్స్‌తో మనల్ని ఫీల్ అయ్యేలా చేస్తారు. మొత్తంగా మెగా పర్ఫార్మెన్స్‌తో ఫుల్ మీల్స్ పెట్టారని చెప్పాలి. ఇక నయనతారకి పర్ఫార్మెన్స్ కి పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో బానే చేసింది. తనకి మెగాస్టార్ కి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. తన స్టైలింగ్ కూడా చాలా బాగుండింది. చాలా హుందాగా కనిపించారు. ఇక వెంకీ గౌడగా ఎక్స్టెండెడ్ క్యామియో రోల్లో వెంకటేష్ గారు ఆకట్టుకున్నారు. బట్ ఇక్కడ రైటింగ్ వీక్ గా ఉండటంతో ఆయన క్యారెక్టర్ ని సినిమాలో బలవంతంగా ఇరికిచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక మామ క్యారెక్టర్ లో సచిన్ కేత్కర్ గారు మిస్కాస్ట్ అనిపించింది. ఆయన బదులు రావు రమేష్ గారు ఏంటి అదిరిపోయేదేమో. ఇక క్యాథరిన్ తెరిస్తా, హర్షవర్ధన్ తదితరులంతా తమ పాత్రలు పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ గా సినిమా బానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉండగా సినిమాటోగ్రఫీ చాలా వైబ్రెంట్ గా కలర్ఫుల్ గా అనిపించింది. ఇక భీమ్స్ అందించిన పాటలు బాగుండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు అనిపించింది. ముందు ఆడియోగా నాకు ఒక హుక్ స్టెప్ పాట తప్ప ఇంకేది నచ్చలేదు. కానీ సినిమాలో అన్ని బానే అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బానే ఉన్నా మరీ అంత స్పెషల్ గా అయితే ఏమనిపించలేదు. ఇక విఎఫ్ఎక్స్ కొంచెం పూర్ గా ఉండగా ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో బెటర్ ఉండాల్సింది. ఇక రైటర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విషయానికి వస్తే తన పనితనం బాగుంది. గత కొన్నేళ్లుగా స్టార్ హీరోలతో పనిచేస్తున్న చాలా మంది డైరెక్టర్లు ఫ్యాన్స్ కి మీ వింటేజ్ హీరోని చూపిస్తాం అని హామీలు ఇస్తూ వస్తున్నారు. వీళ్ళలో లాస్ట్ ఇయర్ ఓజీతో సుజిత్ సక్సెస్ అయితే ఇప్పుడు ఈ సినిమాతో అంతకు మించి అనేలా అనిల్ సక్సెస్ అయ్యాడు. ఇక్కడ ఉంది బాసురా బచ్చాస్ అనేలా భలే చూపించాడు. ఓజీలో సుజిత్ పవర్ స్టార్ లో ఒక సైడే వాడుకున్నాడు. బట్ ఇక్కడ రావిపూడి మెగాస్టార్ స్ట్రెంగ్స్ అన్ని బయటికి తీశాడు. కథా కథనాల మీద కొంచెం శ్రద్ధ పెట్టుంటే బాగుండేది. బట్ ఎనీవే థ్యాంక్ యూ అనిల్, మెగాస్టార్ ని మెగాస్టార్ లో చూపించినందుకు. ఫైనల్ గా చెప్పేది ఏం లేదు, జస్ట్ బాస్ ఇస్ బ్యాక్ అంతే. అది విషయం.